నా పేరు పాలబిందెల బాలు. నేను నాగార్జున సాగర్ బాలభవన్లో పర్యవేక్షకునిగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా వేసవి శిక్షణ శిబిరం జిల్లా విద్యాశాఖాధికారి మరియు మండల విద్యాశాఖాధికారుల ఆదేశానుసారం లోకల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను కొన్ని వేల మంది ఇప్పటి వరకు చాలామంది తర్ఫీదు పొందడం జరిగింది. కూచిపూడి నృత్యం కానీ, ఆర్ట్ కానీ, కుట్లు అల్లికలు కానీ, బ్యూటిషియన్ కోర్స్ కూడా అప్పుడప్పుడు ఎవరైనా ఉచితంగా వచ్చి నేర్పడం కూడా జరుగుతుంది. దానికి గాను చాలామంది అటెండ్ అయ్యి అన్ని రకాలుగా వాళ్ళకు సొంత ఉపయోగాల కొరకు కానీ అన్ని పని చేసుకొని బతకడం కొరకు కానీ బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ప్రస్తుతం అందరినీ కోరేది ఏంటంటే సమ్మర్ సెలవులలో పిల్లలు అటు ఇటుగా పోకుండా లేదా ఇతర వ్యాపకాలకు ఎడిక్ట్ కాకుండా ఉండడం కొరకు సమ్మర్ క్యాంపుని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. దీన్ని ఇప్పటికీ పిల్లలు చాలామంది నేర్చుకొని బయట క్లాసులు చెప్పుకొని కూడా జీవనోపాధి గడుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సదవకాశాన్ని ప్రభుత్వం నుంచి మీరు ఉచితంగా పొంది ప్రయోజకులు కావాలని కోరుతున్నాను. దాదాపు సంవత్సరం పెరుగుతుండ్రు. పోయిన సంవత్సరం చూస్తే 300, అంతకుముందు 400, అట్లా వేల మంది చాలామంది నేర్చుకుంటారు. ఈ సంవత్సరం ఎందుకో ఎండల వల్ల ఏమో కొంచెం తగ్గిరు జనం. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకుంటే భవిష్యత్తు ఉంటుందని పిల్లలు కూడా మానసిక ఉల్లాసం కానీ ఆరోగ్యపరంగా కానీ బాగా ఎదుగుదల ఉంటుంది. ఇంకోటి ఇతర వ్యాపకాలకు పోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నేను నల్గొండ బాలకేంద్ర డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్. నా పేరు ఉపేంద్రాచారి. ప్రతి సంవత్సరము డిఓ గారి ఆదేశానుసారము సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 24 నుండి జూన్ 5వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలా సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుండి నేను ఈ బాలకేంద్రంలో పనిచేస్తున్నాను. పట్టణంలోని పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 300-400 మంది వచ్చి ఇందులో డ్రాయింగ్, డ్యాన్స్, కుట్లు అల్లికలు నేర్పించబడుతుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. దీని ద్వారా ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చిన పిల్లలు డ్రాయింగ్లో లోయరు, హయ్యరు, టీటీసీ కంప్లీట్ చేసి కొన్ని ప్రైవేటు పాఠశాలలో కూడా బోధించడం జరుగుతుంది. ఇందులో మన గురుకులాల్లో కూడా కొంతమందికి జాబులు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నా శిష్యులే. మీరు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బోయవాడ స్కూల్లో ఉంటుంది. మీరు సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను. My name is Pranit Reddy. I am from MVN Karate. My master name is Nagesh Master. Before I was not come to karate, I was very weak. After 2 months, I was very strong. In Vijnana Kendra Karate, in summer camp, I learned punches, kicks and back steps. నా పేరు ఏ ధీరజ్. నేను ఎంవిఎన్ కరాటేలో ఇప్పుడు సమ్మర్ క్యాంప్ నేర్చుకుంటున్నాను కరాటే. మా మాస్టర్ పేరు కే నాగేష్. నేను ఎంవిఎన్ కరాటే ఇంతకు ముందు రెగ్యులర్గా వచ్చేవాడిని. మధ్యలో 2 months ఆపేశాను. ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో మళ్ళీ వచ్చాను. ఇప్పుడు నేను 2 months క్రితం నేను రాకముందు చాలా వీక్గా ఉన్నాను. అందుకే మళ్ళీ కరాటేకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అయిపోయాను. నేను కరాటే నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం, డిసిప్లైన్ అండ్ హెల్త్ కోసం నేర్చుకుంటున్నాను. అందరూ కరాటేకి వచ్చి అంతా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. నా పేరు సిద్ధు. నేను ఎంఎన్ విజ్ఞాన కేంద్రంలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను కరాటే. ఈ సమ్మర్ క్యాంప్ నాకు ఎంతో ఉపయోగపడింది. మరియు ముఖ్యంగా నాకు జిమ్నాస్టిక్స్, రెస్పెక్ట్, బ్యాలెన్స్ ఇవన్నీ నేర్పించారు మా మాస్టర్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ గౌడ్. నా మాస్టర్ పేరు కే నగేష్. మా కరాటే అకాడమీ పేరు ఎంవిఎన్ కరాటే అకాడమీ. నేను కరాటేకి రావాలనుకున్న ముఖ్య కారణం సెల్ఫ్ డిఫెన్స్, ఇంకా స్టామినా. ఈ కరాటేకి రావడం వల్ల నా స్టామినా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఈ సమ్మర్ క్యాంప్లో నేను చాలా నేర్చుకున్నాను. మా మాస్టర్ కే నగేష్ గారు నాకు చాలా నేర్పించారు. నా కోరిక ఏంటిదంటే అందరూ ఇక్కడికి వచ్చి సమ్మర్ క్యాంప్లో చాలా నేర్చుకోవాలి అనేది. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరమైనా నేర్చుకోవాలనేది నా కోరిక. నా పేరు తేజశ్రీ. నేను ఎంవిఎన్ కరాటే నేర్చుకోవడం వల్ల నేను చాలా స్ట్రాంగ్గా అయ్యాను. అంతకుముందుకు నేను చాలా వీక్గా ఉన్నాను. మా డాడీ కరాటే నేర్పించిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇంకా హెల్త్ కూడా చాలా బాగుంది.
ఈ సమ్మర్ క్యాంప్లో మొత్తం వచ్చిన తర్వాత నేను ఇంకా చాలా హెల్తీగా లేను, ఇంకా చాలా హెల్త్గా ఉన్నాను. నా పేరు శ్రీవల్లి. నేను 1 month బ్యాక్ నుండి ఎంవిఎన్ కరాటే నేర్చుకుంటున్నాను. సమ్మర్ క్యాంప్కి నేను రావడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మా నగేష్ మాస్టర్ మాకు కిక్స్ పంచెస్ చాలా నేర్పించాడు. నేను ఇప్పటి నుంచి చాలా హెల్తీగా ఉన్నాను. నేను సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాను, డిసిప్లిన్ నేర్చుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు శ్రీనిధి. నేను ఎంవిఎన్ కరాటే నేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్. మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. నేను 1 month నుంచి నేర్చుకుంటున్నాను ఈ కరాటే. మా మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను సమ్మర్ హాలిడేస్ చాలా ఉపయోగపడ్డది. నేను నా లైఫ్ మొత్తం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. My name is Akshay. I am very happy to say these kindful words. I will come to karate class in summer camp. I will practice in karate, kicks, blacks, rolling, side kicks. I will happy to this karate. Why? Because my mother is encouraged me to came this karate. I am so thank you for my master. ఎంవిఎన్ కరాటే అకాడమీ గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇందులో ఎంతోమంది విద్యార్థులు నేర్చుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. మన అకాడమీ నుంచి జాతీయ స్థాయికి మరియు రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయికి చాలామంది విద్యార్థులు పాల్గొని గోల్డ్ మెడల్ కొట్టారు. ప్రతి ఇయర్ ఇక్కడ సమ్మర్ క్యాంప్లో 50 నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. సమ్మర్ కాకుండా రెగ్యులర్గా నడుస్తుంది ఈ విజ్ఞాన కేంద్రంలో కరాటేతో పాటు పిల్లలకు క్రమశిక్షణ మరియు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు పాల్గొని అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా కరాటేని నగేష్ మాస్టర్ ఆధ్వర్యంలో 2014లో ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 2000 మంది విద్యార్థులకు పైగా నేర్పించాము. ప్రతి సమ్మర్లో విద్యార్థులకి ఇంటి దగ్గర ఉండి ఏం నేర్చుకోవాలనే తపనలో భాగంగానే కరాటే నేర్పించి, కరాటే క్లాస్ ఒక్కటే కాదు, వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా కరాటేలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, వాళ్ళు ఎలా ఇంటి దగ్గర ఉండాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎలా సమాజం అంటే ఏమిటి అనే దాని మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు నేర్చుకున్న విద్యార్థులు కూడా మా దగ్గర చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో కూడా రాణించారు. ఇప్పటికీ తేజస్విని అనే అమ్మాయి ఇంటర్మీడియట్లో స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది, ప్లస్ నల్గొండ జిల్లా ర్యాంక్ వచ్చింది. ఈ కరాటేలో కూడా అంతర్జాతీయ భోపాల్లో జరిగిన దాంట్లో 3rd ర్యాంక్ వచ్చింది. అంటే మేము ఒక శిక్షణతో పాటు విద్యార్థులు ఈ సమాజంలో ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా ఉండాలనే దాంతోనే మేము కేంద్రీకరించి పనిచేస్తున్నాము. అలాగే ఇది కాకుండా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, మహిళలకి టైలరింగ్ కానివ్వండి, బ్యూటీషియన్ కోర్సులు కూడా మేము స్వచ్ఛందంగా నేర్పిస్తున్నాం. నిన్ననే కరాటే కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకునే విద్యార్థులకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెగ్యులర్గా ఇది ఒక సమ్మర్ క్యాంప్ అనే కాదు, రెగ్యులర్గా నిరంతరం 365 రోజులు మార్నింగ్ ఉంటుంది. కాబట్టి మేము చేస్తున్న సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. నా పేరు రవీందర్. నేను సమ్మర్ క్యాంప్కి రన్నింగ్కి ప్రాక్టీస్కి వచ్చాను. ఈ ఆర్మీకి ట్రైనింగ్ అవుతున్నాను. డైలీ వర్కౌట్ చాలా బాగా చేపిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈసారి ఆర్మీ ఖచ్చితంగా కొట్టేస్తాను. ఎందుకంటే సార్ ట్రైనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మళ్ళీ ప్రొఫెషనల్గా చాలా మంచిగా ఇస్తున్నారు. మండే వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసి మండే మార్నింగ్ కండిషన్స్, ట్యూస్డే లాంగ్ రన్స్, వెనస్డే ఏమో స్పిన్స్, థర్స్డే ఏమో హిల్ ట్రైనింగ్, ఫ్రైడే ఏమో స్పాట్ లెగ్ వర్కౌట్, సాటర్డే అనేది మళ్ళీ లాంగ్ రన్కి ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఈవినింగ్ వర్కౌట్స్ కూడా మన రిపిటేషన్ వర్కౌట్స్, స్పిన్స్, మళ్ళీ రిపిటేషన్ వర్కౌట్స్, లాంగ్ రన్ 1 km రిపిటేషన్స్ చాలా ప్రొఫెషనల్గా మంచిగా ఇస్తారు సార్. ఆయన వల్ల చాలామంది ఇప్పటికే ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఒక 20 members దాకా ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు.
అంతే పీసీకి కూడా చాలామంది ట్రైనింగ్ అవుతారు. ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ సమ్మర్ క్యాంప్కి మళ్ళీ చిన్నపిల్లలు వచ్చేసి అటు ఇటు చాలామంది అథ్లెటిక్స్ కానీ వాళ్ళకని ఫిట్నెస్ కానీ చాలామంది వస్తున్నారు. కాబట్టి వచ్చి ఫ్రీ ట్రైనింగ్ కాబట్టి అందరు వచ్చి ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అభిరామ్ యాదవ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ షమ్ములింగం సార్ వచ్చేసి ఎన్జీ కాలేజ్లో ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు అథ్లెటిక్స్. ఇక్కడ నేను గత సమ్మర్ క్యాంపింగ్కి వచ్చాను. ఇక్కడ మండే షెడ్యూల్ వచ్చేసి కండిషన్స్, ట్యూస్డే వచ్చేసి 20 minutes, వెనస్డే వచ్చేసి స్పిన్స్, థర్స్డే వచ్చేసి హిల్స్, ఫ్రైడే వచ్చేసి సర్క్యూట్ ట్రైనింగ్, సాటర్డే వచ్చేసి లాంగ్ జంప్. అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సిద్ధార్థ్ యాదవ్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి ఎవ్రీ సమ్మర్ ఇక్కడ కోచింగ్కి వస్తాను. ఇక్కడ శంభు సార్ మాకు రోజు మార్నింగ్ 5:45 నుంచి ట్రైనింగ్ ఇస్తాడు. ఇక్కడ సార్ కోచింగ్ ఇవ్వడం వలన మేమందరం ఎంతో ఫిట్గా ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాం. ఇక్కడ మండే స్కెడ్యూల్ వచ్చేసి కండిషన్స్, ట్యూస్డే లాంగ్ రన్స్, ఇంకా వెనస్డే స్పిన్స్, థర్స్డే హిల్ ట్రైనింగ్, ఫ్రైడే స్పాట్ లెగ్, సాటర్డే లాంగ్ రన్, ఇంకా లాంగ్ జంప్స్. అంతే. థ్యాంక్ యూ. నేను వర్షిత్ నందన్ 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఎవ్రీ సమ్మర్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. మండే షెడ్యూల్ కండిషన్స్, ట్యూస్డే లాంగ్ రన్, వెనస్డే స్పిన్స్, థర్స్డే హిల్ ట్రైనింగ్, ఫ్రైడే స్పాట్ లెగ్, సాటర్డే లాంగ్ జంప్. థ్యాంక్ యూ. My name is Asyapriya. I am studying 7th class. శంభు సార్ అని ఆయన మాకు స్పిన్స్ ఎట్లా చెప్పాలని ప్రాక్టీస్ ఇచ్చిండు. ఆ స్పిన్స్తో మేము లేచి స్టేట్లోకి పోతాం. డైట్ గురించి చెప్తాడు, బ్రీతింగ్ కంట్రోల్, లాంగ్ జంప్, థర్స్డే హిల్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్ చేపిస్తాడు. ఈ చేయడం వల్ల మాకు హెల్తీగా స్ట్రెంగ్త్గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మహేష్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఇక్కడ మా శంభు సారు రోజు మార్నింగ్ మండే రోజు హిల్ ట్రైనింగ్, ట్యూస్డే రోజు ట్రైనింగ్ ఇస్తారు, వెనస్డే రోజేమో స్పిన్స్, థర్స్డే ఏమో హిల్ ట్రైనింగ్, స్టీవ్ ప్రాణాయస్, ఫ్రైడే ఏమో స్ప్రింగ్స్, సాటర్డే ఏమో లాంగ్ జంపింగ్. అందరు రావాలని. థ్యాంక్ యూ. నా పేరు పవన్ కుమార్, అథ్లెటిక్ కోచ్, నల్గొండ డిస్టిక్. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో. ప్రతి సమ్మర్ చూస్తూ ఉంటే ప్రతి క్రీడాకారుడు పెరుగుతూ వచ్చారు. ఈ సమ్మర్లో 100 మంది పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క పిల్లలని క్రీడల్లో కూడా వారిని పెంపొందించాలి, వాళ్ళ యొక్క మానసిక అభివృద్ధిని, అదేవిధంగా విద్యతో పాటు ఈ యొక్క క్రీడల్ని కూడా మానసిక ఉల్లాసానికి గురి చేయాలని, విద్యతో పాటు ఈ క్రీడలు కూడా ఉంటే మానసిక అభివృద్ధి మరియు అదేవిధంగా పిల్లల యొక్క మేధాభివృద్ధి కూడా జరుగుతుంది. చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి సమ్మర్లో ఈ యొక్క అథ్లెటిక్స్ క్యాంపును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు డివైఎస్ఓ నుంచి కూడా సహాయ సహకారాలు అందాయి. ఇంతవరకు వాళ్ళు సహాయం చేయలేదు, కానీ ఈ సంవత్సరం నుంచే సహాయ సహకారాలు అందించి మాకు కిట్ను అందజేయడం జరిగింది. అది చాలా పిల్లలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలకే కాకుండా ఎంతోమంది ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్మీలో చేరే వారికి కూడా ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత శిక్షణ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలి. ఇక్కడ మా సారు గత 20 సంవత్సరాల నుంచి, నేను ఒక 6 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 365 రోజులు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సమ్మర్లో పిల్లలు పెరుగుతూ వస్తున్నారు. చాలా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మై నేమ్ ఇస్ చైత్ర. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ 45 days సమ్మర్ క్యాంప్ నేర్చుకోవడానికని వచ్చాను. కానీ ఇక్కడ 45 daysలో నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువగా నేర్చుకుంటున్నానని నేను భావిస్తున్నాను. ఇక్కడ మా మాస్టర్ ఎక్కడ లేని విధంగా స్పెషల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. ఇక్కడ బెల్ట్స్ కూడా క్యూవైస్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వైట్ బెల్ట్ నుండి మొదలు పెడితే జూనియర్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ అండ్ బ్లాక్ వరకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ కేవలం సమ్మర్ క్యాంప్ కోసమనే వచ్చాను. కానీ నేను ఇక్కడ 365 days నేర్చుకొని ఇక్కడ ఫర్దర్గా వచ్చే టోర్నమెంట్స్ కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను.
నా పేరు జే సాత్విక్రామ్. నేను ఇక్కడ కరాటీతో పాటు జిమ్నాస్టిక్స్, యోగా, ఏరోబిక్స్ అలాగే చాలా నేర్చుకుంటున్నాను. పవన్ మాస్టర్ ఎంతో ఓపికగా అన్నీ నేర్పిస్తున్నారు. నేను ఇంతకుముందు పొద్దున లేవకపోయేది. ఇప్పుడు మార్నింగ్ 5కి లేవడం నాకు ఒక అలవాటు అయిపోయింది. నేను మాస్టర్ చెప్పిన డైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ అన్స్టాపబుల్ అకాడమీ జాయిన్ అయ్యి మా స్కూల్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయినాక ఇక్కడ నేను 45 డేస్ సమ్మర్ క్యాంప్ కని వచ్చిన. ఇక్కడ ఈ అకాడమీలో మనకి సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా వెయిట్ లాస్ ఇవన్నీ నేర్పిస్తారు. ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో మా ఏజ్ పిల్లలు చాలా డిసీజెస్తో సఫర్ అవుతున్నారు. డయాబెటీస్, థైరాయిడ్ ఇంకా చాలా ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ కరాటే అనేది. ఇంకా మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు టీవీస్కి, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్, టీవీస్కి, ఫోన్స్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల అంత మనకి ఈ కరాటీలో మెంటల్గా ఇంకా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం డైలీ డ్రగ్స్కి యంగ్స్టర్స్ ఇంకా టీనేజర్స్ డ్రగ్స్కి ఇంకా చెడు అలవాట్లకి అలవాటైపోతున్నారు. ఇంకా ఈ డిపార్ట్మెంట్స్ అంతా చాలా అవేర్నెస్ తీసుకుంటున్నారు. కానీ ఇంకా మార్పు రావాలని అనుకుంటున్నాం. మాకు ఇంత మంచిగా నేర్పించిన కరాటే మాస్టర్ పవన్ మాస్టర్కి థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జియోరోనా. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను ఈ 45 డేస్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. పవన్ మాస్టర్ మాకు చాలా నేర్పించాడు. లైక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇంకా చాలా నేర్పించాడు. నేను ఇంకా ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మేము ఎంబీఎన్ ఇన్స్టిట్యూట్లో మేము ఉచిత కంప్యూటర్ నేర్చుకుంటున్నాము. అయితే మాలాంటి పేదవాళ్ళకి ఇది ఒక సదా గొప్ప అవకాశము. మేము బయట డబ్బులు పెట్టి నేర్చుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇందులో ఈ సార్ వాళ్ళు ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ అనేది చాలా గొప్పది. ఇందులో నేర్చుకున్నందుకు మేము సిస్టమ్ వర్క్ చేసుకోగలుగుతున్నాము. ఇన్ ఫ్యూచర్లో జాబ్ చేసుకోవడానికి మాకు మంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు.